హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ నన్ను రెగ్యులర్గా మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. మామయ్య గురించి, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు, అలాగే మా మరిది ఇన్కమ్ అని ఇలా చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కదా. సో వాటన్నిటికీ కూడా చెప్తాను. అంటే రిపీటెడ్గా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అందరికీ ఒక్కొక్కరికి చెప్పలేకపోతున్నాను. అందుకే వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అలాగే ఇవాళ నా డే రొటీన్ వ్లాగ్తో పాటు మంచి రెసిపీస్ కూడా ఉంటాయి. ఒక వాటర్ మిలన్ ఐస్ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. సో అదంతా కూడా వ్లాగ్లో ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడేమో పూజ చేసుకుంటా ఉన్నానండి. ఉదయాన్నే చేసుకుంటున్నాను. చాలా రోజులు అయ్యింది, ఎందుకంటే ఎప్పుడు ఉదయం పూట ఈ లంచ్ బాక్సులు హడావిడే ఉంటుంది. ఇంక ఇవాళ అయితే లేదు, పిల్లలకి హాలిడేస్, మా వారికేమో మధ్యాహ్నం నుంచి ఉంది. అంటే ఇప్పుడు స్టేట్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో సిబిఎస్ఈ వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ హాఫ్ డే అనమాట, మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి. సరే అని చెప్పేసి ఇంక మా వారికి మధ్యాహ్నం కదా, అందరూ కూడా ఇంకా పడుకొని లెగలేదు. ఇంకా వాళ్ళని ఇంకా డోర్ వేసేసి గుమ్మాలు అవన్నీ కూడా తుడిచేసుకొని ఇంక ఫస్ట్ అయితే నేను పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే ఇదిగోండి పొంగల్ చేస్తూ ఉన్నానండి. ఇంకా దోసకి ఇడ్లీకి ఇంకా పిండి రుబ్బుకోలేదు. సరే అని చెప్పేసి ఇంకా ఇన్స్టెంట్గా అయిపోయేది ఇవే కదా, ఉప్మా పొంగల్ అలాంటివి. సరే అని చెప్పి ఇంక ఇవాళైతే పొంగల్ చేస్తున్నాను. పొంగలి కొంచెం చలవ కూడా చేస్తుంది కదా సమ్మర్లో, పెసరపప్పు పొంగల్ అనమాట. సో అయితే ఈ రెసిపీ మీతో షేర్ చేశాను కదా, సో వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా నన్ను అడిగిన క్వశ్చన్, మీ మామయ్య మీ దగ్గర ఉంటారా, చెన్నైలో మీ మరిది వాళ్ళ దగ్గర ఉంటారా అని చెప్పి. అలా ఏం లేదండి, ఆయనకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటారు. కాకపోతే అక్కడ ఆద్య పాప ఉంది కదా, సో ఆద్య కొంచెం ఎక్కువగా తనతో ఆడుతూ ఉండడం, తనని స్కూల్కి దిగబెట్టి తీసుకురావడం ఆయనకు అలవాటు, అంతేగాని ఇంకేమీ లేదు. సో అదనమాట. ఇంకోటి ఏంటి అంటే, మొన్న నేను శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా వచ్చేసాను కదా. ఎందుకక్క వెళ్ళలేదు, మీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, శ్రావణి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి. ఇందులో కాంట్రవర్సీ ఏం లేదండి. యాక్చువల్గా నేను పిల్లలకి హాలిడేస్, లక్కీ విష్ణుకి హాలిడేస్ కదా. మా చెల్లి వాళ్ళు ఏం చెప్పారంటే, పిల్లల్ని వదిలేసేసి నువ్వు వెళ్ళు, బావకి ఇబ్బంది అవుతుంది కదా, మేము తీసుకొస్తాంలే కావాలంటే అని. కాకపోతే వాళ్ళు ఎప్పుడు వస్తారు, నెక్స్ట్ మంత్ వస్తారు, ఏప్రిల్ ఎండింగ్కి అలాగొస్తారు. సో వీళ్ళకి ఏప్రిల్ అంతా స్కూల్ ఉంది, మళ్ళీ మేలో హాలిడేస్ వస్తాయి లక్కీ విష్ణుకి. అన్ని రోజులు ఎందుకులే అని చెప్పేసి నేనే ఇంకొక 4 రోజులు ఎక్స్ట్రాగా చెన్నైలో ఉండి వచ్చేటప్పుడు పిల్లల్ని నాతో పాటు తీసుకొచ్చాననమాట. లేకపోతే పిల్లల్ని ఒక 1 మంత్ పాటు ఉంచమని చెప్పి మా మరిది, మా చెల్లి అనమాట, ఇక్కడే ఉంచేసి మేము వచ్చేటప్పుడు తీసుకొస్తామని. కాకపోతే ఇంక చెప్పా కదా, అన్ని రోజులు స్కూల్ పోతాయని చెప్పేసి నేనే ఎక్స్ట్రాగా ఇంకొక 1 వీక్ అలా ఉన్నాం అనమాట. యాక్చువల్గా నేను వెళ్ళింది 2 డేస్కే. ఇంకో 2 డేస్ శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఇంక కుదరలేదు, అక్కడే ఒక 1 వీక్ ఉండాల్సి వచ్చింది. మా వారికి ఇంక ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది కదండి, అందుకని చెప్పి డైరెక్ట్గా పిల్లల్ని తీసుకొని డైరెక్ట్ ట్రైన్ ఉందనమాట, చెన్నై టు విశాఖపట్నం. సరే అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. శ్రావణి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి వస్తారు, హాలిడేస్ అయిపోతే వాళ్ళే ఇక్కడికి వస్తారు. అందుకని చెప్పేసి ఇంక నేనేం వెళ్ళలేదనమాట. అంతేగాని ఇంక వెళ్ళకూడదు అట్లా ఏం లేదు. మా వారు అప్పటికే పాపం తనకి ఫీవర్ వచ్చేసింది. అసలు దానికి వంట అసలు ఏమి రాదు. టీ ఒక్కటే పెట్టుకుంటారనమాట. రైస్ వండుకోవడం కూడా సరిగ్గా రాదు. పాపం ఫోన్లు చేసినప్పుడల్లా బయట తెచ్చుకుంటున్నాను అట్లా చెప్తే బాధేసింది. ఇంక అందుకే అసలు నేను పిల్లలనైతే కనీసం ఇంకొక వారం రోజులు ఉంచమని, ఇంక మళ్ళీ వాళ్ళకి ఎందుకులే ఇబ్బంది, ఇంక మళ్ళీ దిగబెట్టడానికి రావాలి కదా అని చెప్పి ఇంక నేనే తీసుకొచ్చేసాననమాట. అది, ఇంకేం లేదు. సో ఇంకా ఇంట్లో పని, పిల్లలనైతే స్నానానికి పంపించి బెడ్స్ అవన్నీ నీట్‌గా సర్దేశాను. ఇంక ఈ లోపల మా వారైతే మార్కెట్ నుంచి కాయగూరలు అవి తీసుకొచ్చారు. కాయగూరలు పర్లేదండి, రేట్లయితే కొంచెం చవకగానే ఉన్నాయి, అంత ఎక్కువైతే ఏం లేవు. అంటే పర్లేదు రేట్లు. ఉల్లిపాయలు కూడా రేట్ తగ్గింది. 28 రూపీస్ అంట. అంటే ఇంక రౌండ్ ఫిగర్ 30 రూపీస్ చేసేస్తారులేండి కేజీ. ఇంకా కాలీఫ్లవర్ ఇవైతే 50కి 3 ఇచ్చారంట. పచ్చిమిర్చి అయితే కేజీ 26 రూపీస్. ఒక కేజీ తెప్పించాను, మజ్జిగ మిరపకాయలు చేసుకుందాం అని చెప్పేసి. అలాగే ఇంట్లోకి ఒక పావు కేజీ సపరేట్‌గా తెప్పించుకున్నాను అనమాట. సో ఇంక ఇవన్నీ సర్దాలి. పొద్దున్నే తెలుసు కదండీ ఇంకెన్ని పనులుంటాయో. అయితే ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు వంట చేయాలి, వీళ్ళకి టిఫిన్‌లు పెట్టేస్తే మళ్ళీ మధ్యాహ్నం భోంచేసి మా వారు వెళ్ళాలి కదా, టైం అయిపోద్దని ఇంకా ఇవైతే ఏం సర్దలేదు, అందాకలా పక్కన పెట్టేశాను. మామిడికాయలు అయితే చాలా బాగున్నాయి. ఒకటి 20 రూపాయలంట. మనకి ఇంకొక 10 డేస్ పోతే మామిడికాయలు కొంచెం తగ్గుతాయి కదా రేట్లు, అప్పుడు ఎంచక్కా ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చు. సో ఇవైతే ఇంక ఇక్కడ ఇలా పక్కన పెట్టేసి ఇంకా వంట పని అయితే చేసుకుంటా ఉన్నాను. అయితే
మళ్ళీ నన్ను రిపీటెడ్‌గా అడిగే క్వెషన్ ఈ మధ్య కాలంలో, "మీ మరిది చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఎలా ఇన్‌కమ్ ఎలాగా?" అని చెప్పి. తనకి సాలరీ వస్తదండి. తను ఇస్రో ఎంప్లాయీ చెప్పాను కదా! సో, వాళ్ళకి సాలరీ వస్తది. వాళ్ళే 2 ఇయర్స్ బ్రేక్ ఇచ్చి చదువుకోమని ఎంటెక్ చేయమని చెప్పి పంపించారనమాట. అది. సో, వాళ్ళేంటంటే ఇప్పుడు అయిపోయింది. మేలో వెళ్ళిపోతారు. మే ఎండింగ్ జూన్‌కి అలాగా మళ్ళీ కేరళకెళ్ళిపోతారు. మా మరిదిది అయిపోయిందనమాట. తన చదువు అయిపోయింది. ఎంటెక్ అయిపోయింది. సో, అదనమాట. అంటే ఇది కూడా చాలా మంది అడుగుతూనే ఉన్నారు. సో, అందుకనే చెప్తా ఉన్నాను. ఆ తర్వాత మా తమ్ముడిని చూపించలేదు వీడియోస్‌లో. ఎందుకు మీ తమ్ముడిని చూపించలేదు అని చెప్పి అడిగారు. ఏం లేదండి, వాడికి చాలా మొహమాటము. అసలు మామూలుగా కూడా బయట కూడా ఎవరితో మాట్లాడడు. అందుకనే ఇంకా సరేలే వాడు ఇబ్బంది పడుతున్నాడు ఎందుకులే అని చెప్పి వాడిని చూపించలేదు. అంతే, ఇంకేం లేదు. ఇంకా కొంతమంది తెలియని వాళ్ళకేంటంటే మీరిద్దరు తోడికోడళ్ళా, అక్క చెల్లిళ్ళా అని. మేమిద్దరం తోడికోడళ్ళం, అక్క చెల్లెళ్ళం అనమాట. ఇంకోటి ట్విన్సా అని అడుగుతున్నారు. కాదండి. అసలు నాకదే అర్థం కాదు. మా ఇద్దరికి చాలా ఫేస్ వేరియేషన్ ఉంటది. ట్విన్స్ అయితే కాదు. తనకి నాకు 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. నాకన్నా 2 ఇయర్స్ చిన్నది మా చెల్లెలు. సో, మరెందుకు మీకలా అనిపిచ్చిందో మరి నాకు తెలీదు. సో, మా చెల్లినే మా మరిదికిచ్చి పెళ్లి చేశామనమాట. అది. ఆ తర్వాత ఓన్ హౌసా అని అడుగుతున్నారు. ఓన్ హౌసేనండి ఇది. ఇది మేము కట్టించుకున్న ఇల్లు కాదు. ఇది మా మామయ్య కట్టించిన ఇల్లనమాట. సో, అది. ఆ తర్వాత ఇంకా వంట విషయానికొచ్చేస్తే ఇంక వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టేసానండి. పెట్టేసి ముందైతే వంట చేసేస్తా ఉన్నాను. చెప్పాను కదా! టైం అయిపోతా ఉందని. ఇంక ఇవాళ నేను ములక్కాడ, బంగాళదుంప పాలు పోసి వండుతారు గదా! అలా చేశాననమాట. ఎప్పుడు ములక్కాడని పాలు పోసి వండుతారు అందరికీ తెలుసు. మరి ఇలా బంగాళదుంప కాంబినేషన్‌లో పాలు పోసి వండుతారా లేదా అనేది నాకైతే చెప్పండి. కూర చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంటది. అయితే పాలకి బదులుగా నేనివాళ క్రీమ్‌తో చేశాననమాట. మామూలుగా బాగా మీగడ పాలు పోస్తారు గదా! కాచిన పాలు. సో, కాచిన పాలు గాకుండా నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది. సో, దాంతో చేశాను. సో, ఎలా చేశానంటే ఫస్ట్ ఒక 2 స్పూన్స్, ఒక చిన్న గరిటెలు 2 గరిటెలు ఆయిలేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి అది కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ, అలాగే బంగాళదుంపలు అందులో వేసేసాను. ఇంకా టమాటా అయితే వేయట్లేదండి. ఇంకా అంటే క్రీమ్ ఏసుకుంటాం గదా! అందుకని ఇంక నేను టమాటా వేయట్లేదు. ఓన్లీ ఉల్లిపాయ ఒకటే అనమాట. సో, ఉల్లిపాయవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక బంగాళదుంప, అలాగే ములక్కాడ వేసేసి ఉప్పు, పసుపు, అలాగే అర స్పూన్ కారము, అర స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిటికెడు గరం మసాలా అయితే వేసా అనమాట. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసేసి మూత పెట్టేస్తే మంచిగా ఇవన్నీ గూడా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే క్రీమ్ ఏసుకుంటాను. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటదనమాట. సో, మామూలుగా చాలామంది బంగాళదుంప సెపరేట్‌గా, ములక్కాడ సెపరేట్‌గా చేస్తారు గదా! సో, ఈ కాంబినేషన్‌లో మీరెప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది నాకైతే చెప్పండి. సో, వాటరేసేసి మూత పెట్టేసాను. అవి ఉడికిన తర్వాత లాస్ట్‌లో పాలైతే పాలు, క్రీమ్ అయితే క్రీము వేసుకోవాలి. ఇంక ఈ లోపల ఇంకిక్కడేంటి అంటే మామిడికాయలున్నాయి కదా! సో, మామిడికాయలున్నప్పుడు నేను మామిడికాయ పచ్చడి చేయకుండా ఎలా ఉంటాను. ఒక కాయేమో ఉగాది కోసం ఉంచేశాను. ఇంకో కాయ మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ముక్కల పచ్చడైతే పెట్టుకుందాం అని చెప్పి ఈ సమ్మర్‌లో ఇలా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పటికే మనము మామిడికాయ ముక్కల పచ్చడి ఇట్లాంటివి పెట్టుకోవాలి అంటే మెంతిపిండి, ఆవు పిండి మాత్రం పొడి చేసి ఒక డబ్బాలో ఏసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా ఒక్కొక్క కాయ అలా పెట్టేసుకుంటా ఉండొచ్చండి. అయితే ఇది బాగా లోపల టెంక ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేస్తా ఉన్నాననమాట. అదే చిన్న చిన్నవి ముక్కల పచ్చడి అంటాం గదా! సో, అది. మీకు తురుము పచ్చడి ఇష్టమా? ఇలా ముక్కల పచ్చడి ఇష్టమా చెప్పండి? నాకైతే ముక్కల పచ్చడే ఇష్టమండి. తురుము ఏమవుద్దంటే నాకెందుకో అది బాగా మెత్తబడిపోతాయేమో అనిపిస్తది. అందుకని పెద్దగా తురుము పచ్చడి చేయను. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా! అదైతే ఒక క్యూబ్ అయితే వేసుకున్నాను. ఇంక దీనికి కొలత అంటే ఏం లేదు. పులుపుని బట్టి కారం అవి వేసేసుకోవడమే అనమాట. నేనైతే అంచనాగా వేసేస్తా ఉన్నాను. మామూలుగా అయితే మాత్రం 4 కప్పులకి 1 కప్పు కారము, ముప్పావు కప్పు ఆవు పిండి అలా వేసుకుంటాం గదా! సో, ఇదేంటంటే ఒక కాయే గదా! అందుకని ఒక 2, 3 స్పూన్లు కారము, ఒక స్పూను ఆవు పిండి, ఆవు పిండి పట్టించేటప్పుడే అందులో కొన్ని మెంతులు గూడా ఏసి పౌడర్ చేసి పెట్టేసుకున్నాననమాట. అదేం వేయించలేదు, పచ్చివే. అంటే కొంచెం సేపు ఎండలో పెట్టేసి ఒక పావు కేజీ ఆవాల్ని దాంట్లో ఒక 100 గ్రాములు మెంతులు కలిపేసి పౌడర్ చేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడేంటి అంటే అది ఒక స్పూన్ ఏస్తే చాలు. మరీ ఎక్కువ ఉన్నా గూడా ఘాటుగా ఉంటది గదా! అంటే ఇది వెంటనే తినేస్తాం గదా! అందుకని చెప్పి ఎక్కువ వేయలేదనమాట.
ఆ తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను. అంటే ఒక రుచికి సరిపడా ఒక 2 స్పూన్స్ అట్లా సాల్ట్ కూడా పట్టింది. ఆ తర్వాత పచ్చిది పల్లి ఆయిల్ అయితే ఏసేసి కలిపి పక్కన పెట్టేసానండి. అది చూస్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళొస్తా ఉన్నాయి. చాలా బావుంటది గదా! సో, అదైతే పచ్చడి అయిపోయింది. ఇంక ఈ లోపల కూర చూడండి. ఈ కూర ఇలాగే కూడా తినేయొచ్చండి. బావుంటది. ఇంకా ఇంకొంచెం కమ్మగా కావాలి అనుకుంటే ఇక్కడ నేనైతే క్రీమేసుకుంటున్నాను. మీరు క్రీమ్ వేయాల్సిన అవసరం లేదు. కాచి చల్లారబెట్టిన పాలుంటే మీగడ పాలు అట్లాంటివి గూడా వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర పాలు కంటే కూడా క్రీమ్ ఉంది కాబట్టి ఇంకా అదేసాననమాట అంతే. సో, సేమ్ 2 ఒకే టేస్టొస్తాయి. వేసేసుకొని ఇలా సిమ్‌లో పెట్టి మంచిగా కలిపేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర ఏసేసుకుంటే చాలా బావుంటది. ఇది అన్నంతోనే గాదు చపాతీతో గూడా బావుంటదండి. కాకపోతే ఇంకా రసం పెట్టానులెండి. రసంతో ఇది చాలా కమ్మగా ఉంటదనమాట ఈ కూరైతే. సో, కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. చూసారా ఎంత బావుందో? ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటది కూర మాత్రం. సో, ఎవరైనా ట్రై చేసిన వాళ్ళుంటే నాకు చెప్పండి ఈ కాంబినేషన్‌లో. ఆ తర్వాత ఇందాక టమాటాలు, చింతపండు ఉడకబెట్టేసుకున్నాను. ఒక పావు కేజీ టమాటాలకి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు వేసేసుకొని ఉడకబెట్టేసుకున్నాను రసం కోసము. అవైతే కొంచెం చల్లారాయి. ఇప్పుడు దాన్ని ఇలాగా చాపర్‌లో వేసేసుకొని ఏమేసానంటే వేయించిన కందిపప్పు పొడుంటది కదా! సో, అదైతే ఒక స్పూనేసుకున్నానండి. వేయించిన కందిపప్పు పొడి ఎందుకంటే మామూలుగా కందిపప్పు చారు పెట్టుకుంటాం కదా మనము. సో, కందిపప్పు ఉడకడానికి టైం పడతది. సో, అలా కాకుండా ఇలా ఒక స్పూను వేయించుకున్న కందిపప్పు పొడి వేసేసుకుంటే రసము చిక్కగా ఉంటది, కమ్మగా ఉంటాయన్నమాట. సో, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొంచెం కారము, ఉప్పు అన్నీ ఏసేసి ఇలా మెత్తగా మిక్సీ, చాపర్ అయితే చాపరు వేసేసుకున్నాను. ఇలా మెత్తగా చేసేసుకొని పేస్ట్‌లాగా దాంట్లో మనకెంత కావాలో అంత వాటరేసేసుకోవాలనమాట. అంతే. దీన్నిప్పుడు మరిగించి పోపు పెట్టేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయన్నమాట చారు మాత్రము. ఎందుకంటే అందులో కందిపప్పు గూడా ఏసాం గదా! చిక్కగా గూడా ఒస్తాయి. అంటే కందిపప్పు అంటే కందిపప్పు పొడి ఏసాం గదా! చిక్కగాను ఉంటది, కమ్మగాను ఉంటదనమాట. పోపులో ఏం వేసుకోలేదు. జస్ట్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ ఏసానంతే. సో, దాన్ని వేడి వేడి పోపుని ఇలా వేడి వేడిగా మరుగుతున్న రసంలో ఏసేసుకుంటే కమ్మటి రసం అయితే రెడీ అండి. అంతే అయిపోయింది. మధ్యాహ్నం భోజనం అయితే అదనమాట. ఇంక మా వారికి పెట్టేసాను. ఇంక పిల్లలకి కూడా అన్నం అంతా పెట్టేసిన తర్వాత ఇంక కాయగూరలు అవన్నీ కూడా సర్దుకుంటా ఉన్నాననమాట. ఇది మధ్యాహ్నం డ్యూటీ. ఉదయాన్నే చెయ్యాలి. కాకపోతే ఇంక వంట లేట్ అయిపోద్దని చెప్పేసి ఫస్ట్ వంట చేసేసాను. ఇంక ఇక్కడైతే ఇప్పుడు కాయగూరలు అవన్నీ సర్దుకుంటా ఉన్నాననమాట. సో, ఉల్లిపాయలు అన్నీ ఒక 4 కేజీలు అలా తీసుకొచ్చారు. బంగాళదుంపలు కూడా చాలా బావున్నాయి. బంగాళదుంపలైతే 16 రూపీస్ అంటండి కేజీ. కేజీ బంగాళదుంపలు రూ. 16, టమాటా ఏమో రూ. 15, ఉల్లిపాయ అయితే 25, 26 చెప్పారు. అంటే ఊరికే మీకు తెలిసే ఉంటాయిలెండి. కాకపోతే ఇక్కడ వైజాగ్‌లో రేట్లు ఇలా ఉన్నాయని మీతో షేర్ చేస్తున్నా. వంకాయలైతే కేజీ రూ. 20 బెండకాయలైతే కేజీ రూ. 30. ఇంక అట్లా అవన్నీ తీసుకొచ్చారు. బాగా చాలా తక్కువగా ఉన్నాయి అనిపిచ్చింది కాయగూరలైతే మాత్రం. సో, ఇంక అవన్నీ గూడా ఇలా ప్యాకెట్స్‌లో అయితే పెట్టేసాను. బాక్సులు వాడట్లేదు. ఎప్పుడైనా అవసరమైతే వాడుతున్నాను. వీటిల్లోనే వాడేస్తున్నాను. అంటే ఈ కవర్స్‌లోనే పెట్టేస్తున్నాను మాక్సిమం. పచ్చిమిరపకాయలయితే తెచ్చాను. ఇంక అవన్నీ కూడా కట్ చేసి మజ్జిగలో అయితే ఎయ్యాలండి. మజ్జిగ మిరపకాయల కోసం. ఇంకిప్పుడు ఏప్రిల్ వచ్చింది అంటే ఇంక ఇవన్నీ చేసుకుంటాం గదా! మజ్జిగ మిరపకాయలు, ఆవకాయ పచ్చళ్ళు ఇలాంటివంతానా. సో, మీరు చేస్తా ఉన్నారా అవన్నీ? అంటే ఇప్పుడు ఊరగాయలు బెడతారు. మజ్జిగ మిరపకాయలు, ఆ తర్వాత వడియాలు. వడియాలు ఎంతమంది పెడుతున్నారు? నేను కూడా పెట్టాలండి. బియ్యపు పిండితో వడియాలు నాకు చాలా ఇష్టము. జంతికల్లాగా వేసుకుంటాం గదా! సో, అవైతే చాలా ఇష్టము. చేసుకోవాలి. కుర్కురే వడియాలంటారు గదా! అవన్నమాట. టైం లేదు. ఇప్పుడే గదా ఊరు నుంచి వచ్చిన తర్వాత అస్సలు ఖాళీ లేదు. ఒక పని తర్వాత ఒకటి ఇలా అవుతూనే ఉందనమాట. ఇంక ఇవాళ ఏంటి అంటే ఫ్రిడ్జ్ గూడా క్లీన్ చేసుకున్నాను. ఇంక దేవుడి దగ్గరంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఉగాదికి పెద్ద పనులైతే ఏం లేవు. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. మీ క్లీనింగ్ ఎంత వరకొచ్చింది? సో, నాకైతే ఇల్లు క్లీన్ అయిపోయింది గాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది. ఊరు నుంచి వచ్చిన తర్వాత అసలు గ్యాపే లేదు. ప్రతిరోజు ఒక్కొక్క పని అలా డివైడ్ చేసుకొని చేసేసుకున్నాను. పనులైతే ప్రస్తుతానికి అన్నీ అయిపోయాయి. ఇంక ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసి ఇంక తెచ్చుకున్న కాయగూరలన్నీ కూడా పెట్టేసుకున్నాననమాట. సో, ఇవాళ నేను పుచ్చకాయ అదిగోండి అక్కడ కట్ చేసి హాఫ్ పుచ్చకాయ అయితే పెట్టాను గదా! అది స్వీట్ లేదండి. దాంతోటి ఇవాళ మీకు నేను ఒక రెసిపీ చూపిస్తాను. అది ఒక ఎక్స్‌పెరిమెంట్ అని జెప్పాలి నిజానికి. సో, ఇదిగోండి ఇంక అన్నీ గూడా ఇలాగ పెట్టేసుకున్నానండి నీట్‌గాన. వెజిటబుల్స్ అన్నీ గూడా పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్ నీట్‌గా అలా క్లీన్ చేసేస్తే కనీసం రోజులో ఒక 4, 5 సార్లు అలా ఓపెన్ చేసి చూసుకోవాలనిపిస్తది గదా! సో, నేనైతే అలాగే జేస్తా ఉంటాను.
ఆ తర్వాత ఇంకా ఇది పుచ్చకాయ స్వీట్ లేదండి. అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే యాక్చువల్‌గా పుచ్చకాయి జ్యూస్ చేద్దాం అనుకున్నాను. తర్వాత జ్యూస్ ఎప్పుడు చేసేదే గదా! అని చెప్పేసి ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దాం, ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాను. అంటే మౌల్డ్స్ ఉన్నాయి. కుల్ఫీ మౌల్డ్స్, ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయి గదా! పిల్లలేమో అయి చేయమని చెప్పేసి ఇంకా అలా అంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ గదా! ఇంటి దగ్గరికి ప్రతిరోజు ఐస్ క్రీమ్ బండొస్తది. ఇంక మా పిల్లలేమో అడుగుతా ఉంటారు. "అవి అసలు మంచివి కాదురా బాబు! నేనే చేస్తానులే ఇంట్లో" అని చెప్పేసి అలా చేసి పెడుతూ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఒక్కొక్కటి అలా తింటా ఉన్నారు. మొన్న స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అలాగే చేశాననమాట. సో, అప్పుడప్పుడు అలా ఒక్కోటి తింటా ఉన్నారు. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఒక 3 డేస్ అలాగా ఇంకా ఉంది. అయితే ఈ లోపల ఇంకా ఈ వాటర్ మిలన్ ఐస్ చేద్దాంలే అని చెప్పి ఇంకా దీంతో గూడా ఇప్పుడు ఐస్ అయితే చేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగా గాదు. ఓన్లీ జ్యూస్‌తో మాత్రమే అనమాట. ఇంక ఇందులో వాటర్ అయితే ఏం వేయలేదు నేను. ప్యూర్ వాటర్ మిలన్ జ్యూసు. సో, ఆ జ్యూస్‌ని ఇలా వడకట్టేసి ఆ గింజలు అవన్నీ కూడా తీసేసాను. తీసేసిన తర్వాత దాన్నైతే స్టవ్ మీద పాన్ పెట్టేసి అందులో వేసేసా. నిజానికి ఇదొక ఎక్స్‌పెరిమెంట్ అనే జెప్పాలి. ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్‌లో మీరే జూడండి. తర్వాత స్వీట్ లేదు కదా! అందుకని చెప్పేసి గరిట షుగర్ అయితే వేశాను. ఎందుకంటే ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. అందుకని చెప్పేసి దానికి సరిపడా వేసుకున్నాను. అయితే ఇది అయితే కార్న్ ఫ్లోర్ వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. మొబైలు ఆన్ చేయలేదు నేను చూసుకోలేదు. సో, దీన్ని అయితే ఫస్ట్ బాగా ఇలా మరిగిచ్చి, మరిగిచ్చి, మరిగిచ్చి లాస్ట్‌లో ఒకే ఒక్క స్పూన్ అండి. ఎక్కువ వేయకూడదు కార్న్ ఫ్లోర్ అయితే. ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసి ఇందులో గాని కలిపేస్తే చూడండి ఇలా కొంచెం జిగురులాగా వస్తది. చూడడానికి టమాటో సాస్‌లా ఉంది గదా! కానీ కాదండి. ఇది టమాటో సాస్ కాదు పుచ్చకాయ జ్యూసు. సో, ఇలా కొంచెం అయిపోద్ది గదా! ఇలా గట్టిగా అయిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసేసుకొని అదే ఇట్లా స్టిక్స్ ఇవి నేను బ్లింకిట్‌లో ఆర్డర్ చేశాను. 100 స్టిక్స్ వచ్చి రూ. 75. సరే ఉంటాయి గదా! అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం గదా! అని చెప్పి తెప్పించా అనమాట. ఈ వుడెన్ స్టిక్స్. దాన్ని ఇలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో నైట్ అంతా ఉంచేస్తే ఉదయానికి ఐస్ క్రీమ్స్ అయితే రెడీ. నిజంగా చాలా బావుందండి. ఇంకోటేంటంటే కాస్త లెమన్ గూడా పిండానండి. చెప్పాను గదా! కార్న్ ఫ్లోర్ కొంచెం లెమన్ అయితే పిండాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఏమి అనుకోవద్దు. కొంచెం లెమన్ పిండడం వల్ల ఏంటి అంటే తియ్యగా, పుల్లగా ఐస్ అనేది చాలా బావుంది. ట్రై చేయండి. అందులో కాస్త క్రీమ్ గూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే మనం. అంటే కొంచెం క్రీమీగా కావాలి అనుకుంటే క్రీమ్ గూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇంక నేను కూరలో ఏసేసాను కదా! అందుకని లేదు. అందుకని ఇంక సేమ్ నార్మల్ ఐస్ లాగా చేశాననమాట. చాలా బావుంది ఐస్ క్రీమ్ అయితే మాత్రం. చాలా సాఫ్ట్‌గా అలా ఉందనమాట. ట్రై చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే వ్లాగ్ ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నాను. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.